పిడికిలి పట్టుకున్న కవిత జైలు పాలైంది. అదే పిడికిలి పట్టిన కేసీఆర్ కూడా జైలు పాలవడం ఖాయంగా కనిపిస్తుంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. కవిత పిడికిలి పట్టుకున్నప్పుడు ఎవరైనా అనుకున్నారా జైలుకు వెళ్తుందని? ఇప్పుడే కేసీఆర్ పరిస్థితి అంతేనని ఆయన అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్లోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రఘునందన్ రావు ఆయన మండలాల అధ్యక్షులతో కలిసి ప్రచారం నిర్వహించారు. షీట్ విచారణ పూర్తి చేసుకుని తప్పు చేసిన వారు తనవాడైనా తనయుడు అయినా సరే జైలుకు పంపాలని రఘునందన్ తెలిపారు. ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ అసెంబ్లీలో తనయుడైనా తప్పు చేసిన వాడైనా జైలుకి వెళ్లడం తప్పదని మాటలు కేసీఆర్ కు సైతం వర్తిస్తాయని ఎంపీ గుర్తు చేశారు. గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రోడ్ల బడ్జెట్ లోపల 10% రోడ్ల బడ్జెట్ పెట్టినాం. వాళ్ళకి అర్థమైతే ఎందుకు చెప్తున్నాం. ఆఖరికి తెలంగాణకి ఏమొచ్చింది, తెలంగాణ ఏం పాపం చేసిందని బట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా బట్టి ఆర్థిక శాఖ మంత్రివే కదా, పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి 1300 కోట్ల రూపాయల్ని ఎక్కువగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒకటే ఒక ఖాతాలు ఇచ్చిరు. బువ్వ ఉడికిందా లేదంటే మొత్తం బిస్కాల్సిన అవసరం లేదు. అందుకని బడ్జెట్ ని విమర్శించేటువంటి మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళు అంటే గుడ్డోళ్ళు వీళ్ళంతా. ఒక ఏనుగు ముందు 4 గుడ్డోళ్ళని వదిలేస్తే కాలు ముట్టుకున్న ఆయనే కాండం లాగుందన్నాడంట, తోక ముట్టుకున్న ఆయన పాము లాగున్నదన్నాడంట. ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బడ్జెట్ ని మొత్తం సమ్మిళితంగా చూడుండ్రి, మొత్తం కలిపి చూడుండ్రి. ప్రపంచ దేశాలలో ఆర్థిక వాణిజ్య రంగాలలో రకరకాలైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ప్రస్తుత తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడానికి, నిలబడడానికి, యువతకి సంక్షేమానికి పేదల కోసం నిరూపించడానికి ఇచ్చినటువంటి బడ్జెట్ ని ఏమి లేదు తెలంగాణకి 0 అని మాట్లాడటం అనేది మీ మూర్ఖత్వానికి నిదర్శనం. విమర్శించాలి కాబట్టి విమర్శించడం, మోడీ గారిని తిట్టాలి కాబట్టి ఒక ఎజెండా పెట్టుకుని తిట్టుకోవడం, ఇట్లాంటి పనులు మానుకోండి దయచేసి. మాకు తల వెంట్రుకల దగ్గర నుంచి పాదం గోర్ల దాకా ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా మాకు సమానమే. అందరూ బాగుండాలి, అన్ని రాష్ట్రాలకి డబ్బులు రావాలి, అన్ని రాష్ట్రాలు సమ్మిళితంగా అభివృద్ధి చెందాలనేది మా కోరిక. అయితే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలే మీ ఏడుపు, ఇప్పుడు వచ్చిన ఆయన ఏడుపు కొడంగల్ దిక్కున్న తప్ప మీరు 119 నియోజకవర్గాలకి సమానంగా అభివృద్ధి చేయాలని పాతోళ్లు 10 ఏళ్ల నుండి సోయి రాలేదు, కొత్తగా వచ్చిన 2 ఏళ్ల కోల కూడా సోయలేదు. పాత ఆయన గజ్వేల్ కి గడా పెడితే కొత్త ఆయన కొడంగల్ కి కూడా పెట్టిండు తప్ప ఇంకా నియోజకవర్గాల ఆర్థిక స్థితిగతులలో మార్పులు రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి మొదలుకుంటే చెన్నై దాకా అన్ని రాష్ట్రాలని సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు మేము ముందు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతాకి ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాళ్ళకి పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతే ఉంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఏం మాట్లాడారు అది పోలీసు అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయుడైనా తనే అయినా జైలుకు పంపిస్తాని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కి యాద్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.